హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటాలర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది ఫోన్ల ద్వారా బ్యాంకుల్లో కానీ ఫేక్ మెసేజ్ల ద్వారా ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్ళ చేతుల్లో చిక్కుకొని చాలా లక్షల అమౌంట్, కోట్ల అమౌంట్ లాస్ పోయిన వాళ్ళు ఉంటారు. దానికి సంబంధించి భారతదేశ ప్రభుత్వం నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ హెల్ప్ లైన్, నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబరుకి కాల్ చేసి మీరు కంపల్సరీగా మీకు జరిగిన నేరాన్ని ఎలా జరిగింది, ఫోన్లో ఎలా జరిగింది, లేదంటే బ్యాంకులో మీ యొక్క అడ్రస్ను, మీ యొక్క కేవైసీని, మీ యొక్క పిన్ కోడ్లు ఎలా ఫ్రీజ్ చేశారు, ఎలా డబ్బులు తీసుకున్నారు, ఈ రకాలుగా ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1930. ఈ 1930కి ఎప్పుడైతే మీరు సైబర్ క్రైమ్ బారిన పడ్డారో, ఎలాగైతే మీకు ఫోన్ ద్వారా వీటి ద్వారా మీ అమౌంట్ అనేది తస్కరించబడిందో, దొంగిలించబడిందో, దాన్ని సైబర్ క్రైమ్స్ అంటారు. ఈ సైబర్ క్రైమ్స్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో ఈ యొక్క ఆన్లైన్లు, ఈ యొక్క కంప్యూటర్స్ వాడకం, ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వాడకం పెరిగిపోవడం వలన సైబర్ క్రైమ్స్ అనేది చాలా ఈజీగా చేస్తున్నారు. చాలామంది కూడా ఇళ్ళంటే తిరిగి పాత ఫోన్లు కొంటామని చెప్పేసి ఇళ్ళంటే తిరిగి పాత ఫోన్లు కొంటే వాళ్ళకి ఏమన్నా వస్తువులు ఇచ్చి పాత ఫోన్లు కొనడం తీసుకుంటున్నారు. ఆ పాత ఫోన్లు అనేది చాలా అమ్మకం అనేది చేయకూడదు. ఆ పాత ఫోన్లో IMEI నెంబర్లు ఉంటాయి ప్రతి ఫోన్కి. ఆ నెంబర్ల ద్వారా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ గ్యాదరింగ్ చేసుకుని మీ అకౌంట్లని హ్యాక్ చేయటం, మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని తస్కరించడం, అంటే దొంగిలించడం, ఇటువంటివన్నీ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంచేత ఏంటంటే ఇళ్ళంటే తిరిగి వచ్చి పాత ఫోన్లు కొంటామనే వాళ్ళకి మీ పాత ఫోన్లు దయచేసి ఎవరికి అమ్మొద్దు. దానివల్ల మీరు చాలా ప్రమాదంలో ఎదుర్కొంటారు. ఈ యొక్క కొన్ని స్టేట్స్ నుండి, బీహారు, కొన్ని స్టేట్స్ నుండి ఈ సైబర్ నేరగాళ్ళు మీ యొక్క సమాచారాన్ని తస్కరించి మీ పాత ఫోన్లో ఉన్నటువంటి మీ సమాచారాన్ని దొంగిలించి మీ డీటెయిల్స్, మీ ఆధార్ నెంబర్లు, మీ పాన్ నెంబర్లు, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, ఈ OTPలు, ఈ పిన్ నెంబర్లు ఇవన్నీ మీ పాత ఫోన్లో ఉంటాయి అనేది మీకు తెలియదు. ఏదో ఫోన్ చెడిపోయింది, ఆ ఫోన్ని మనం అమ్మేసుకుంటున్నాం, ఇంక ఈ ఫోన్తో మనకు పని ఏంటని అనుకుంటున్నారు మీరు. అది చాలా రాంగు. పాత ఫోన్లు ఏమైనా ఉంటే మీ పాడైపోతే మీరే డిస్మెటల్ చేసేసి కాల్ చేయటమో ఏదో ఒకటి చేసి మీరే ఇంట్లో దాన్ని పాడు చేసి కాల్చడం లాంటివి ఏదో ఒకటి చేసేయండి. కానీ దయచేసి ఇళ్ళంటే పాత ఫోన్లు కొంటామని వచ్చే వాళ్ళకి దయచేసి మీ ఫోన్లు అమ్మొద్దు. అమ్మటం వలన మీరు చాలా ఆస్తి కూడా నష్టపోతారు. అది అందరూ గమనించాలి. ఇటువంటిది ఏదన్నా మీరు కానీ సైబర్ క్రైమ్కి గురైనప్పుడు మీరు మీ యొక్క క్రైమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ ఏవైతే మీరు ఎంతవరకు అయితే దొంగిలించబడ్డారో, ఎంతవరకు అయితే మీరు నష్టపోయారో, అనే డీటెయిల్స్ అన్నీ 1930కి కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ సెల్కి, హెల్ప్ లైన్కి కాల్ చేసి చెప్తే మీకు వెంటనే న్యాయం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్ల వాడకం అనేది చాలా ఎక్కువైపోయినటువంటి రోజుల్లో పాత ఫోన్లు అమ్మకం అనేది మీరు దయచేసి అమ్మొద్దు. పాత ఫోన్లు ఉంటే మీరే డిస్మెటల్ చేసేసుకోండి. అంతేగాని పాత ఫోన్లు కొంటామని ఇళ్ళంటే తిరిగి బళ్ళ మీద వచ్చే వాళ్ళకి మాత్రం ఫోన్లు అమ్మద్దు ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.